శుభోదయం. ఈనాటి విశేషం కృష్ణాంగారక చతుర్దశి. మంగళవారం నాడు చతుర్దశితో కూడుకున్నట్లయితే దానికి కృష్ణాంగారక చతుర్దశి అని పేరు. ఈరోజు కూడా శివారాధన చేయాలి. సోమవారం మహాశివరాత్రి పర్వం ఎన్నో జన్మలకు కానీ ఘటించినటువంటి మహత్తర అవకాశం నిన్న ఏర్పడింది. అలాగే మంగళవారం చతుర్దశి ఈనాటి విశేషం. శ్రీశైలంలో మల్లన్న ఆయన రథోత్సవం ఈనాడు కన్నుల పండుగగా దర్శనం చేసుకునే ప్రయత్నము చేద్దాం. శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ న విద్యతే అంటుంది సంప్రదాయ శాస్త్రం. ఇది కూడా శాస్త్రమే, సనాతన సంప్రదాయం తెలిసిన వారు పెద్దలు చెప్పే వాక్యం. ఇక్కడ రథం చూడడం, రథంలో ఉండేటటువంటి దేవదేవుడు తిలకించడం, ఇందువల్ల కూడా పునర్జన్మ లభించదు. ఇది కూడా సంప్రదాయ శాస్త్రమే. గమనిస్తే ఆలయానికి గోపురం, ఆలయంలో ఉండే స్వామికి రథం. రథం బాహ్యంగా కనిపించేది. అందులో ఉండే ఈశ్వరుడు దేవదేవుడు మనం సమీపంగా వెళితే కానీ కనిపించడు. గోపురం బాహ్యంగా కనిపించేది. అందులో ఉండేటటువంటి అర్చాస్వరూపము దేవదేవుడు దగ్గరికి వెళితే కానీ కనిపించడు. శరీరం బాహ్యంగా ఉండేది, ఇది కూడా రథమే, కనిపిస్తుంది. ఇందులో ఉండేటటువంటి జీవుడు దగ్గరికి వెళితే కానీ కనిపించడు అనుకున్నప్పుడు ఆలయంలోనికి వెళ్ళినా, రథంలోనికి తొంగి చూసినా, దేహంలోనికి ఆత్మగతంగా వివేచన చేసుకున్న దైవ సాక్షాత్కారం కలుగుతుంది. ఇలాంటి వివేచన కలిగించే నిమిత్తమే రథోత్సవం ఆలయాలలో నిర్వహింపబడుతుంది. ఆలయంలోనికి వచ్చే అవకాశం లేనటువంటి వారు, వృద్ధులు, ఆతురులు, బాలురు, స్త్రీలు, లక్షలాది కోట్లాది మంది ఆలయంలో ఈ పర్వ సమయంలో లోనికి వెళ్ళలేని స్థితిలో ఉన్నప్పుడు పరమేశ్వరుడే వెలికి వస్తాడు. శరీరం కూడా కొంత జ్ఞానం పెంపొందించుకోలేకుండా ఉన్న సమయాలలో, క్లిష్ట సమయాలలో ఉన్నప్పుడు జీవుడే బయటకు వచ్చి నాయనా ఇది వివేకం అంటూ బోధ చేసే ప్రయత్నము చేస్తాడు. అలాగే ఆలయంలో ఉండే జీవుడు, దేహంలో ఉండే జీవుడు, రథంలో ఉండేటటువంటి విగ్రహం రూపంలో ఉండేటటువంటి దేవుడు, ఈ స్వామి కూడా బయటకు వచ్చి తొలగి మనకి దర్శనం ఇస్తాడా ఏమి అన్నట్లుగా మనమంతా తొంగి చూస్తే మల్లన్న కనిపిస్తాడు. శ్రీశైలం మల్లన్న భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి మనకు తప్పక ఆశీర్వచనాలు కలగజేస్తాడు, అందజేస్తాడు, అనుగ్రహం కురిపిస్తాడు. కనుక ఈరోజు మనం మల్లికార్జున స్వామి వారి దర్శనం కూడా చేసుకుందాం. కృష్ణాంగారక చతుర్దశి బహుళపక్షం, అమావాస్యకు ముందుగా వచ్చేటటువంటి చతుర్దశి. దీనికి పక్ష శివరాత్రి అని పేరు, శివారాధన. ఇది మంగళవారం నాడు వచ్చింది. మంగళవారానికి జయవారము అని కూడా పేరు. ఏ పని తలపెట్టినా ఆ పని మనం నిర్విఘ్నంగా పూర్తి చేసుకోవాలి, విజయవంతంగా పూర్తి చేసుకోవాలి, విజయం సాధించాలి అనుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి వారము మంగళవారం అవుతుంది. ఏమండోయ్, వైద్యులు మొట్టమొదటిసారిగా మందు వేసుకోవాలి, ఔషధం వేసుకోవాలి అంటే వాళ్ళు చెప్పే వారం మంగళవారమే. మొట్టమొదటిసారిగా ఏదైనా ఔషధ సేవనం చెయ్యాలి, ఏదైనా వ్యాధికి అంటే ఔషధ సేవనం ప్రారంభించవలసినటువంటి రోజు మంగళవారం లేదా శనివారం. మిగతా వారంలో కాదుండోయ్. నవైద్యం బుధ సోమయో అని అందుకే చరుకుల వారు లేదా ఇతర శాస్త్రం చెప్పినట్టుగా సంప్రదాయం ఒక వాక్యం చెబుతుంది. మంగళవారం నాడు ఔషధ సేవనం చేయాలి. ఎందుకని? ఇది విజయం సంప్రాప్తింపజేస్తుంది. దేనిపైన? చెడు పైన. చెడు ఎక్కడ? దేహంలో ఉంది. చెడు ఎక్కడ? మనస్సులో ఉంది. దేహంలో ఉండేటటువంటి దానికి మనం తొలగించే నిమిత్తమే ఔషధ సేవనం చేస్తే మంగళవారం. మరి మనస్సులో ఉండే చెడును తొలగించుకోవడానికి చేసే ప్రయత్నం దైవసేవ, మల్లన్న సేవ, శివారాధన. అది కూడా బహుళపక్షంలో, అది కూడా ఇలా మంగళవారం నాడు. కనుక దీనికి కృష్ణాంగారక చతుర్దశి ఒక వ్రతం కూడా ఉంది ప్రత్యేకంగా. కృష్ణాంగారక చతుర్దశి వ్రతం అన్న పేరుతో శివాభిషేకం చేయమని చెప్తారు విజ్ఞులు, పెద్దలు, ప్రాచీనులు. కనుక ఈనాటి విశేషం కృష్ణాంగారక చతుర్దశి శివారాధన చేద్దాం. ఆయన బోళాశంకరుడు, ఆయన శివుడు
శిరస్సున చంద్రవంక ధరించినటువంటి వాడు. ఆయన శివుడు జటావల్కలధారి. అపురూపమైన వేళలలో తప్ప ఎల్లప్పుడూ కూడా జింక చర్మము లేదా గజ చర్మము ధరించేటటువంటి వాడు. ముక్కంటి, శ్మశానవాసి, హిమాలయాల్లో వసించేటటువంటి వాడు, త్రిశూలధారి, సర్పముల అలంకారం కలవాడు. ఒక్కటి మంచి వర్ణన లేదే అనుకుంటే అన్నింటికంటే కూడా ఉన్నటువంటి మంచి వర్ణన ఆయన మనస్సు. ఆకాశం లింగమిత్యాహు పృథివీ తస్య పీఠికాం. కనుక ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. ఆయన ఓంకార స్వరూపుడు. అకార ఉకార మకార త్రిగుణాత్మకమైనటువంటి ముక్కంటి. ఈరోజు మనం శివారాధన చేద్దాం. అలాగే శ్రీశైలంలో మల్లన్న రథోత్సవం కూడా దర్శనం చేసుకుందాం. మనలో ఉండేటటువంటి ఈశ్వరుణ్ణి కూడా దర్శించే ప్రయత్నం చేద్దాం. అందువల్ల మనకు తప్పక ఆనందం కలుగుతుంది. ఆనందంతో ఆరోగ్యంతో మనమంతా కూడా కలకాలం శివానుగ్రహం పొందుదాం అని కోరుకుంటూ శుభమస్తు.